దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ యొక్క వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రేమించి దేవాది దేవుడు మనకు మరొక మంగళవారం దేవుడు మనకిచ్చినందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతలై ఉన్నాం. కనుకనే దేవుని వాక్యాన్ని మనం చదువుకునే వారం ఉంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది, మన దేహమునకు దీపము కన్నే గనుక. కనుక ఇక్కడ రాసి పెట్టినాం. దేవుని యొక్క పిల్లలమైన మనం అనేకులు గమనించాల్సిన బాధ్యత అనేది ఉంది. మనము లేచిన కానించి పడుకునే వరకు కూడా అనేక ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం. కనుకనే మన కన్ను అనేది ప్రతిదీ కూడా ఆశిస్తూ ఉంటుంది, ప్రతిదీ కూడా చూస్తూ ఉంటుంది. కనుకనే మరి ఆ కన్నును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఆ కన్ను చేసే తప్పుకి మన దేహమంతా కూడా మరి చెడు చూస్తే చెడును ఆశిస్తే మన దేహమంతా చెడుతో నింపబడుతుంది. వెలుగును చూస్తే వెలుగుతో నింపబడతావు. మరి నువ్వు దేన్ని ఆశిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవునికి నీ యొక్క దేహము ఆలయముగా ఉంచండి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక.